ముఖ్యమంత్రి గారు తిరుమలకు వెళ్ళే టైంలో ఈ కాంట్రవర్సీ ప్రతిసారి జరుగుతుంది. పెద్ద చర్చించాల్సిన అంశం కూడా కాదు నిజం చెప్పాలంటే కృష్ణమూర్తి. ఇది పెద్ద సమస్యలు కాదు, ప్రజల సమస్యలు అంతకంటే కావు. భగవంతుడి సమస్యల్ని మనం చర్చించాల్సిన భగవంతుడే తీరుస్తాడు. కలిసి బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూడు కూడా ఒక్కసారిగా మమ్మల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది కదా. మరి ప్రధానమంత్రి గారు దర్శనానికి వెళుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు. మరి ఆ రోజు సంతకం ఎందుకు అవసరలేదని పెట్టించుకోలేదు? ఆ రోజు ఎందుకు మీరు డిమాండ్ చేయలేదు? అంటే ప్రధానమంత్రి వెంట క్రిస్టియన్ వెళ్ళినా, ముస్లిం వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ఓకేనా? ఏడుకొండల స్వామిని కూడా ఓట్ల కోసం వినియోగించుకోవడానికి భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, జనసేన పాటలు పడుతుంటే ఇంకా వాళ్ళని ఎవరు కాపాడాలి? భగవంతుడే కాపాడాలి. అంటే వీళ్ళ ముగ్గురులో ఎవరి ట్రాప్లో ఎవరు పడ్డారంటారు? చంద్రబాబు ట్రాప్లో వీళ్ళందరూ పడ్డారు, జనసేన పడింది. ఇలా చేసే ఇందిరాగాంధీ, రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తులు కూడా కనుమరుగైపోయారు. ఏమి ఇందిరాగాంధీ కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎలా మరణించారు? దేశం కోసం, రాష్ట్రం కోసం మరణించినటువంటి గొప్ప వ్యక్తులు వారు. కొడాలి నాని అన్నట్టు నిజంగా అటువంటి మరణమే వస్తే నాకు ఒక 10 సార్లు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, అంతకంటే ఏం కావాలి ప్రజల మనసు? మరణం దైవ లిఖితం అండి. భగవంతుడు ముందే రాసిపెట్టి ఉంటాడు మరణాన్ని. అది పరిపూర్ణానంద స్వామి వారు నేను మారుస్తామా? కేంద్రంలో కూడా వైసీపీ జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? పరిస్థితిలో ఉండదు. అవసరం ఏముంది మాకు? జగన్మోహన్ రెడ్డి కేవలం సోనియా గాంధీ మీద ఉన్న కోపం వల్లనే ఆయన బీజేపీ వైపుకి కాస్త మొగ్గు చూపారు. లాజిక్గా కూడా దానిలో కొంత నమ్మశక్యమయ్యేటువంటి అంశాలు ఉంటాయి. ఏంటంటే సోనియా గాంధీని వ్యతిరేకించడం వలనే ఈ కేసులన్నీ పెట్టారనేది నా అభిప్రాయం. ఆ సమయంలో జగన్ గారు ఎప్పుడైనా మీతో ఏంటిది మనకి ఎందుకు ఇలా జరుగుతుందనో, లేకపోతే అక్కడ జరిగిన కొన్ని ఇష్యూస్లో ఏదైనా ఆయన బాధపడ్డ పరిస్థితులు కావచ్చు? నాన్న కోసం మరణించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలన్నిటినీ నేను వ్యక్తిగతంగా వచ్చి వారిని పరామర్శిస్తాను అన్నారు. ఆ ఒక్క మాటే, ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమే ఇంత పోరాటం జరిగింది. చాలా బాధపడ్డాడు ఆయన. పార్టీ పెట్టే ముందు చాలా బాధపడ్డాడు. తప్పనిసరి పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎర్లీగా స్ట్రాటజీ కోసం ఎదురు చూడలేదు, నక్కలాగా ఆలోచించలేదు, ఒక సింహంలాగానే ఆలోచించాడు. సరే ఇవ్వాలంటే అందరూ వైఎస్ఆర్సీపీ అంటున్నారు, కానీ ఆ రోజు రావడానికి భయపడ్డారు. వచ్చిన వాళ్ళు కొంతమంది తిరిగి వెళ్ళిపోయారు. ఈ పార్టీ బతకదనుకున్నారు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మొండి పట్టుదల వల్ల మాత్రమే ఈ పార్టీ బ్రతికింది. ఎమ్మెల్యే అంబటి రాంబాబా లేకపోతే మీ తమ్ముడు అంబటి మురళీకృష్ణ? కొండమూరు మైనింగ్ ప్రక్రియ పూర్తిగా అంబటి రాంబాబు చేతిలోనే నడుస్తుంది అని వైసీపీతో ఉన్నవాళ్ళు, మా బ్యాచే, వైసీపీ వాళ్ళే తెలుగుదేశంలో ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు సంపాదించుకున్నారో మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనం కూడా సంపాదించుకుందాము అనేటువంటి ఆలోచనతో కొంత ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని నేను నివారించాను. అయ్యా వాళ్ళలాగా మనం చేస్తే మనం వాళ్ళకి సంకనాగిపోతాం అబ్బాయి. సిబిఐ ఎంక్వైరీ వేసుకోమన్నా, నాకేం అభ్యంతరం. ఎనీ ఎంక్వైరీ వీఆర్ రెడీ. మీరు నిలబడ్డప్పుడు సత్తెనపల్లిలో మీకు యాంటీగా ఒక సామాజిక వర్గం పనిచేసింది. వాళ్ళను కోడళ్ళ మృతికి మీరు పెట్టిన టార్చర్ కారణమా? పల్నాటి పులి అన్నారు. సరే పులులు ఉరేసుకో అనుకోండి, అది వేరే అంశం. అంబటి రాంబాబు ఇట్లాంటి సెటైర్లు ప్రయత్నం చేస్తారు. అటువంటి ఆ సెటైర్ల వల్లే అతనికి నిద్ర పట్టకుండా ఇది జరిగింది. నో, అతనికి మానసికంగా తాను చేసింది తప్పని. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఇతను హాస్పిటల్లో ఉన్నప్పుడు 3 సార్లు వచ్చాడు. ఒక్కసారి కూడా వచ్చి పలకరించలేదు. వెళ్ళి అడిగారు పలకరించమని. నేను పలకరించను, అతను పార్టీని నాశనం చేశాడు, అతని వల్లే సత్యనపల్లి నాశనం అయిపోయింది, నర్సాపేట నాశనం అయిపోయింది, రాను పొమ్మన్నాడు. చివరికి వాళ్ళ అల్లుడు వెళ్ళి రండి సార్ మీరు ఒకసారి అంటే, మీ మామ చేసిన దానికి మేము రామయ్యా, మీ మామ మీ బామ్మడిది మీ ఆవిడ చేశారు, సర్వనాశనం చేశారు, నేను రానుపా. ఖచ్చితంగా మంత్రి పదవిలో ఉంటారు అని. కానీ తీరా చూస్తే మీకు మంత్రి పదవి రాలేదు. సో వాట్? అలిగి కొంతకాలం మీరు ఏదో కొంత దూరంగా ఉన్నారు సమాచారం ఉంది. నేను అడగలేదు. బాధపడితే బాధపడవచ్చు మీలాంటి వాళ్ళు. ఏం కృష్ణ, ఏం రాంబాబు గారు మీకు మంత్రి పదవి లేదేమండి, జూనియర్స్కి ఇచ్చారేంటి అంటే కొద్దిగా బాధ కలిగితే కలగవచ్చు. నేను ఒకసారి మాట్లాడినప్పుడు మాత్రం అన్న డోంట్ వరీ, ఐఎమ్ హియర్, నేను ఉన్నాను మీకు, డోంట్ వరీ అండి. ఓవరాల్ మొత్తం మీద మీరు ఇప్పుడు ఈ త్రిబుల్ ఆర్ని ఏం చేయబోతున్నారు? త్రిబుల్ ఎవరు? మీ ఎంపీ
రఘురామకృష్ణరాజు వస్తుంటారు పోతుంటారు సార్ ఇలాంటి